మీరు ప్రతిపక్ష హోదాలో మీకు రాకపోయినా సరే ప్రజల కోసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేగా. మీరు ప్రజా సమస్య పైన వచ్చి మాట్లాడాలి. అలా రాకుండా ఇంట్లో కూర్చుంటాను, నేను రాను, మాకు సంఖ్యాబలం లేదంటే మిమ్మల్ని గెలిపించింది ఎందుకు సార్? నక్కకి నాగలోకం అనుకున్నంత తేడా ఉందో మాట చెప్పాలంటే. అదొక నక్క, ఈయన ఒక నాగలోకం. చంద్రబాబు గారి పరిపాలన అంటే ఆయన వచ్చి నాకు అమలు చేశాడు. అమ్మఒడి అన్నాడు, నాలుగు సార్లకి ఇచ్చింది. మరి 3000 పెన్షన్ అన్నాడు, 250 ఎట్లా ఇచ్చింది కూడా 4 ఏళ్ళేగా. రైతు భరోసా అన్నాడు, ఆయన ఇచ్చింది 4 సంవత్సరాలేగా. 13 ఏళ్ళు ఇస్తారని చెప్పి ఆఖరికి 6000 బ్యాంకులు వేసి మోడీ గారు డబ్బులు ఇచ్చింది. 4 ఏళ్ళు కలిసి 10 ఏళ్ళే కంటే ఇచ్చింది ఆయన. 13 ఏళ్ళు ఎప్పుడు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు? రమ్మను పబ్లిక్ మీటింగ్లోకి, నేను మాట్లాడతా. ప్రస్తుతానికి అయితే అటు ఇటుగా ఉందండి. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి ఏం పరిస్థితి ఏం బాగోలేదు. ప్రజెంట్ రోడ్లు అయితే జగన్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కొత్తగా చేసింది ఏమి ప్రస్తుతానికి అయితే కన్నా మేబీ చేస్తారనుకుంటున్నాం. ఎందుకంటే హోప్ ఉంది చిన్నది. బికాజ్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని కొద్ది ధైర్యం ఉంది. చాలా బాగుంది, సూపర్గా ఉంది. బస్ స్టాప్ లో రోడ్లు కానీ, నీట్నెస్ కానీ, ఇంకా పీపుల్స్ వెళ్లే వే కానీ అన్ని క్లియర్ గా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అంటున్నాడు. అసలు కడప ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి దమ్ము ధైర్యం లేక ఇవాళ ప్యాలెస్లో ఉండిపోతున్నాడు. దానికంటాడు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే, నీకు పోరాడే దమ్ముంటే అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు కడప ప్రజలు. నువ్వు ఎమ్మెల్యేగా దమ్ముంటే పోరాడు. ప్రతిపక్షం ఏంది? నీకంటే 10 ఉంటేనే అసెంబ్లీకి వెళ్తావా? 10 ఉంటేనే జనంలోకి వెళ్తావా? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేంత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులని ఇప్పుడు మీరు ఆస్తుల కోసం కోర్టుకి ఇరుస్తున్నారు. సొంత అక్క చెల్లెల్ని కోర్టుకు రప్పించుకున్నారు, విజయమ్మని కోర్టుకు రప్పించుకున్నారు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఎప్పుడైనా ఇలా జరిగాయా? మరి మీకు డబ్బే ప్రధానంగా ఆలోచించుకుంటున్నారు. ఆ డబ్బు కోసం కోర్టు మెట్లు ఎక్కలే చేశారు. మీరు కుటుంబ తల్లిదండ్రులకు విలువలో లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏంటి బంగారం, ఎలా ఒక అన్నదమ్ముడికి ప్రమాదం జరిగితే కన్నీళ్ళు పెట్టుకొని 2 రోజులు అక్కడికి వెళ్ళి కష్టంలో ఉన్న నారా రోహిత్ను ఓదార్చి ధైర్యం చెప్పొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని ఎలా చెప్తారు? ఈవేళ ఏమైనా క్రైసిస్ వచ్చిందంటే ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఫింగర్ ప్రింట్ వ్యవస్థనే నాశనం చేశాడు. ఎందుకు చేశాడంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై దాడి చేసినా, తెలుగుదేశం వాళ్ళని చంపినా, ఏం చేసినా చేసేది వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని చెప్పి ఆ వ్యవస్థనే నాశనం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా తప్పనిసరి శిక్షించాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి దానిపై ఎటువంటి ఇది లేదు, కేవలం కల్పితాలే. బాగానే ఉంది, పర్వాలేదు, అన్నీ బాగానే ఉన్నాయండి. ఇదివరకు ఇట్లా దోపిడీతనం లేదు, రోడ్లు బాగానే ఉన్నాయి, పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. తర్వాత మెయింటెనెన్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉందండి. అన్ని విధాలుగా బాగానే ఉంది. రోడ్ల పరిస్థితి ఇప్పుడు చాలా బాగుంది, తొలికన్నా ఇప్పుడైతే బాగానే ఉంది. బాగుందండి. ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. బట్ వీళ్ళు దీనికి ఒక ప్లానింగ్ వెళ్తున్నారు. వైజాగ్ కానీ పరిశ్రమలు కానివ్వండి, ఐటీ ఇది కానివ్వండి, ఈ భూదందా లేకుండా, విచ్చలవిడి లేకుండా ఒక క్రమశిక్షణతో ఒక దీంతో ప్లాన్ చేస్తున్నారు. బాగుంది. ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అప్పుడంతా భయము భ్రాంతులు లేవు. బ్రహ్మాండంగా ఉంది. హ్యాపీ అండి. అన్ని రకాలుగా సదుపాయం బాగానే ఉంది, బాగానే చేస్తుంటారు. రోడ్లు కూడా సూపర్గా చేస్తుంటారండి. అంతకుముందు అయితే గాతలు అన్నీ ఉండేవండి. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడేవారు జనాలు. ఇప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత రోడ్లు అవి బాగున్నాయి. రోడ్లు, గ్యాస్ సిలిండర్లు అవి బాగానే ఇస్తుంటారు. అలా 3 సంవత్సరాలు, అదే 3 బండ్లు ఇస్తుంటారు సంవత్సరానికి. అది చాలా తట్టండి. మా ఊరి వైపు ఇప్పటి వరకు రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు అక్కడక్కడ గుంతలు అవి పొడుస్తున్నారు. తర్వాత మా రోడ్డు కొంచెం వెడల్పు అవుతుంది. మా ఇంటి దగ్గర కూడా కొంచెం రోడ్లు అవి బాగున్నాయి. ఇప్పుడే కొంచెం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగానే ఉంది, అలాగని ప్రతిపక్షం బాగోలేదని కాదు. వాళ్ళు చేస్తున్న డెవలప్ని వీళ్ళు ఇంకా డెవలప్ చేస్తున్నారు అనమాట. అంతే, ఎవరిని ఉద్దేశించి అన్నీ బాగా చూసుకుంటున్నారు. ఆడపిల్లలకే కాదు, అన్ని విధాలుగా అన్నీ చేస్తున్నారు, న్యాయం చేసుకొస్తున్నారు. చాలా బాగా పరిశ్రమలు కూడా బాగా వస్తున్నాయి. కాకపోతే మరి పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నెగ్గుకొని రావాలి కదా ఆయన కూడా. నెలకి మనకు ఒక బండి అవుతుంది, గ్యాస్ బండి అవుతుంది, 1000 రూపాయలు లాభమే కదండి. ఎలా ఉందంటే, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే అప్పటితో పోలిస్తే చాలా బాగుందండి. మా ఏరియాలో రోడ్లన్నీ గతకలుగా ఉండేవి. ఇప్పుడు వితిన్ 3 monthsలో రోడ్లు మార్పులు చూసాము. కొన్ని విషయాల్లో చాలా మార్పులు చూసామండి. పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. ఈ గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పటి వరకు బాగానే ఉంది. కూటమి బాగానే చేస్తుంది ఇంతవరకు. ఇకబడి కూడా చేస్తారని మాకు నమ్మకం ఉంది.